బండి సంజయ్ సో హైదరాబాద్కి సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికలలో కూడా బండి సంజయ్ గ్రౌండ్లో తిరగొద్దు అనేది కూడా హైకమాండ్ చెప్పిరు అనేది వినబడుతున్న చర్చ. సో బండి సంజయ్ రెండు ఆప్షన్స్, నేను అందుకే స్టార్టింగ్లో రెండు ఈక్వేషన్స్ ఉన్నాయని చెప్పిన. ఒకటేమో అధిష్టానమే బండి సంజయ్ను నువ్వు కొంత తెలంగాణ పాలిటిక్స్కి కొంచెం దూరం ఉండాలి కొన్ని రోజులు, ఆ తర్వాత అంతా సెటరేట్ అయిపోయినాక మళ్ళీ మీరు యాక్టివ్ పాలిటిక్స్ చేయమని చెప్పి బండి సంజయ్ను కావాలని హైకమాండ్ దూరం పెడుతున్నారు అనేది ఒక చర్చ. లేదు బండి సంజయే కావాలని కొన్ని రోజులు దూరం ఉంటున్నాడు, ఆ తర్వాత అన్ని సెట్ అయినాక మళ్ళీ రంగంలోకి దిగుదామనే ఆలోచనలో బండి సంజయ్ ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. రెండు మూడు ఆప్షన్స్ వినబడుతున్నాయి. కానీ హైకమాండే బండి సంజయ్ పైన కొంత అసంతృప్తితో ఉన్నారు, కోపంతో ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో ఇట్లా రకరకాల వినబడుతున్న తర్వాత బండి సంజయ్ ఈటల రాజేందర్ పైన ఫ్లెక్సీలు వేయించిండని చెప్పి బండి సంజయ్ అనుచరుని కుకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకున్నారు. బండి సంజయ్ వాళ్ళ ముఖ్య అనుచరుడే ఈటల రాజేందర్ పైన బీజేపీ అదే ఈటల ఏడుపు బీజేపీకి శాపం అని కోపం అని చెప్పి రకరకాల బ్యానర్లు వేయించారు. సో ఈ బ్యానర్ల వెనకాల బండి సంజయ్ హస్తం ఉందని, ధర్మపురి అరవింద్కి ఈటల రాజేందర్కు పంచాయతీ పెడదామని బండి సంజయ్ చూసిందని, కారణం ఏంటంటే బండి సంజయ్ కొడుకు పైన ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ ఇద్దరు కుట్ర చేసిరని, అందుకే బండి సంజయ్ ఇబ్బంది అయిందని, బండి సంజయ్కి డ్యామేజ్ కావడానికి ఈటల ధర్మపురి అరవింద్ ప్లాన్ చేసిరని ఇట్లా రకరకాల వార్తలు వినబడ్డాయి. కాబట్టి సో బండి సంజయ్ కావాలనే బ్యానర్లు వేయించిండు వాళ్ళ అనుచరులతో అనేది కూడా కొంత వినబడినటువంటి వార్త. సో ఇవన్నీ అంశాలు అధిష్టానానికి తెలుసు. ఈటల రాజేందర్ కూడా హైకమాండ్కి చెప్పినాడు, కావాలని నా పైన కుట్ర చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను ఎవరు జోలికి పోలేదు, నా పని నేను చేసుకుంటున్నా, కావాలనే నన్ను డ్యామేజ్ చేసే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు, అదేందో నాకు తెలుస్తలేదు, కావాలంటే నేను బీజేపీకి రిజైన్ చేస్తాను కూడా ఈటల హైకమాండ్ చెప్పినట్టు. సో హైకమాండ్ ఈటలను కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు, ఎక్కడ కూడా మీరు రిజైన్ చేయకుండా మీకు మంచి అవకాశం రాబోతుంది, మీకు అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నాం అంటూ కూడా ఈటలను కంట్రోల్ చేసి సైలెన్స్ ఉంచారు. కానీ ఇప్పుడు బండి సంజయ్ అన్న మాత్రం కొంత భారతీయ జనతా పార్టీ అధిష్టానమే కొంత సైలెన్స్ చూస్తూ ఉన్నారు కొన్ని రోజులు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఒక వార్త కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, అది నేను మీకు చదివినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. బస్సు యాత్రకు నో ఎంట్రీ, అజ్ఞాతంలోకి బండి సంజయ్కి బీజేపీ అధిష్టానం షాక్, రైతు గోసా బీజేపీ భరోసా పేరిట బీజేపీ నాయకులు చేపట్టినటువంటి బస్సు యాత్రలో పాల్గొనేందుకు బండి సంజయ్కు అనుమతించని అధిష్టానం, దీంతో కొన్ని రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళాడని ఎంత ప్రయత్నించినా అందుబాటులో రాలేదని తెలిపిన కార్యకర్తలట. సో బండి సంజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట. బండి సంజయ్ ఫోన్ చేసినా కూడా బండి సంజయ్ లిఫ్ట్ చేయలేదట, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుండట. సో ఆ రోజు ఏదైతే రైతులకు సంబంధించినటువంటి బస్సు యాత్ర వీళ్ళు పెట్టారో అప్పుడు కూడా బండి సంజయ్కి ఫోన్ చేసినట, బండి సంజయ్ లిఫ్ట్ చేయలేదట. మరి బహుశా డైరెక్ట్ భారతీయ జనతా పార్టీ అధిష్టానం బండి సంజయ్కి ఏమైనా చెప్పిరేమో, మరి మీరు కొన్ని రోజులు సైలెన్స్ ఉండండి, మీరు కొన్ని రోజులు పార్టీకి దూరం ఉండండి, కొన్ని రోజులు మీరు ప్రోగ్రామ్స్కి కొంత దూరం ఉండండి అని చెప్పి అధిష్టానమే డైరెక్ట్ బండి సంజయ్తో ఏమైనా చెప్పిరా అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ.